హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నేనైతే ఇప్పుడు ఒక రెసిపీ అయితే చేస్తున్నానండి. అదేంటి అనేది చూసేయండి మీరే. నాకు తెలిసి మ్యాక్సిమం సూర్యవంశం సినిమా అయితే గుర్తొచ్చేసి ఉండాలి. అదేనండి, ఇడ్లీ ఉప్మా. నేనైతే మార్నింగ్ టిఫిన్ వేసానండి. ఇంకో ఇడ్లీ ఉండేసరికి అది వేస్ట్గా ఎందుకు పడేయడమని ఉప్మా అయితే చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఉన్న ఇడ్లీని ఇలా చిరిమేసుకోవాలండి, పొడి పొడిగా ఉండేలా చిరిమేసుకొని దీనికైతే తాలింపులు వేసేసుకోవాలండి. మెయిన్ వేరుశెనగ గుళ్ళు అండి ఇంపార్టెంట్. ఇది ఎంత వేగితే అంత బాగుంటుంది నోటికి తగులుతూ. ఈ ఇడ్లీతో మిగిలిన ఇడ్లీతో ఉప్మా చేసుకోవచ్చు, పులిహార చేసుకోవచ్చు అండి. నిమ్మకాయ పిండుకుంటే పులిహార అవుతుంది, అది ఉత్తిగా తాలింపు వేసుకుంటే కనుక ఉప్మా అవుతుంది. దీనికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు మనం. సో నేనైతే మిగిలిన ఇడ్లీతో ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి, తాలింపులు వేసుకొని. అండ్ పచ్చిమిర్చి మెయిన్ ఇంపార్టెంట్ అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ పసుపు ఉప్పు కూడా వేసేసుకొని ఎలా అయితే మనం పులిహార తాలింపు వేసుకుంటామో అలా వేసేసుకోవాలండి. వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే ఇడ్లీ ఉప్మా. అండ్ నిమ్మకాయ కలిపితే ఇడ్లీ పులిహార. ఎంతైనా మనం చేతితో కలిపితేనే ఆ టేస్ట్ వేరు కదండి. సో నేనైతే చేతితో చక్కగా శుభ్రంగా కలిపేసుకున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మీలో ఎంతమంది ఇలా ఇడ్లీ మిగిలితే ఇడ్లీ ఉప్మా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే వేడి వేడి ఉప్మాలో అలా కారప్పొడి వేసుకొని తినేస్తే ఆహా అనాల్సిందేనండి. దట్స్ ఫర్ మినీ బ్లాగ్. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.